హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 141. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది. ఇందులో భాగంగా ఉలూకుడు పాండవుల వద్దకు వెళ్ళి దుర్యోధనుడు చెప్పినదంతా చెప్పాడు. ఆ తర్వాత తిరిగి కృష్ణుడు దుర్యోధనుడు ఏకరవి పెడుతూ మాట్లాడాడు. ఆ తర్వాత భీష్ముడు కర్ణుడికి వాదులాట జరిగింది. ఆ తర్వాత మహారథులు ఎవరు, సమారథులు ఎవరు, అతిరథులు ఎవరు అని కౌరవుల గురించి అడిగితే సుయోధనుడు భీష్ముడు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పాండవుల గురించి కూడా చెప్పడం స్టార్ట్ చేశాడు. మిగిలింది తను ఎవరైనా చంపగలను కానీ సెకండ్ని మాత్రం చంపలేను అంటూ భీష్ముడు ఒకటి చెప్పాడు. దానికి సుయోధనుడు ప్రశ్నించాడు. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పితామహ, అదేమిటి, మీరు సెకండ్ని ఎందుకు చంపలేరు? అతను మీకన్నా బలవంతుడా అని అడిగాడు. నేను సెకండ్ని చంపకపోవడానికి బలమైన కారణం ఉంది, చెబుతాను అని భీష్ముడు ఈ విధంగా వివరించాడు. నేను రాజ్యాధికారం వహించనని, వివాహం చేసుకోనని మా తండ్రి వివాహ సమయంలో ప్రతిజ్ఞ చేశాను. నా తండ్రి మరణానంతరం నా తమ్ముడు చిత్రాంగదుని రాజ్యాభిషేకం చేశాను. చిత్రాంగదుడు మహావీరుడు, దుడుకు స్వభావం కలవాడు. గంధర్వులతో తలపడ్డాడు. గాంధర్వరాజు చిత్రాంగదుని సంహరించాడు. ఆ సమయంలో శాంతనుని రెండో కుమారుడైన విచిత్ర వీరుని రాజ్యాభిషేక్తుని చేశాను. విచిత్ర వీరునికి యవ్వనం రాగానే వివాహ ప్రయత్నాలు ప్రారంభించాను. ఆ సమయంలో కాశీరాజు తన 3 కుమార్తెలను స్వయంవరం ప్రకటించాడు. నేను ఆ స్వయంవరానికి ఒంటరిగా వెళ్ళాను. కాశీరాజు పెద్ద కూతురు అంబ అప్పటికే సాల్వుడు అనే రాజుకు మనసిచ్చింది. ఈ విషయం కాశీరాజుకు కూడా తెలియదు. అందుకే స్వయంవరం ప్రకటించాడు. కానీ మరొక విధంగా జరిగింది. నేను కాశీరాజు కుమార్తెలైన ఆ 3 కన్యలను, అనగా అంబ, అంబిక, అంబాలిక అనే కన్యలను పట్టి నా రథం మీద పెట్టుకొని బలవంతంగా హస్తినాపురానికి తీసుకుని వచ్చాను. ఆ 3 తన తమ్ముడు విచిత్రవీరుని వివాహం చేసుకోమన్నాను. అప్పుడు అంబ నాతో ఇలా అన్నది. నాకు మొదటి నుండి సాల్వుని మీద తలంపు ఉన్నది. అతనిని నేను ప్రేమించాను. అతడు కూడా నన్ను ప్రేమించాడు. నీవు ధర్మాత్ముడు, మనసు లేని మనువు చేయదగదు, నన్ను అతని వద్దకు పంపించండి అని ప్రార్థించాడు. నా తప్పు నేను తెలుసుకున్నాను. వెంటనే సాదరంగా సగౌరవంగా అంబను సాల్వుని వద్దకు పంపాను. కానీ సాల్వుడు అంబను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. నిన్ను భీష్ముడు బలవంతంగా తీసుకుని పోయాడు. నీకు ఇంకా కన్యత్వం ఉందని నేను ఎలా నమ్మగలను? కాబట్టి నిన్ను భార్యగా స్వీకరించలేను అని చెప్పాడు. అదేంటి అలా అంటారు? భీష్ముడు నన్ను బలాత్కారం తీసుకొని వెళ్ళలేదు. తన తమ్ముని వివాహ నిమిత్తం తీసుకుని వెళ్ళాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే సంగతి చెప్పగానే నన్ను సాదరంగా ఇక్కడికి పంపాడు. ఇందులో నన్ను అవమానించాల్సింది ఏమీ లేదు. పైగా మనం పరస్పరం ప్రేమించుకోవడం మా తండ్రి గారికి తెలియదు. అందుకని స్వయంవరం చాటించాడు. అందువల్ల నా అనార్థం జరిగింది. ఇందులో నా దోషం లేదు. భీష్ముడు కూడా అంబికను, అంబాలికను మాత్రమే తన తమ్ముడికిచ్చి వివాహం చేశాడు. నన్ను సాదరంగా నీ వద్దకు పంపాడు. ఇందులో తప్పేముంది అని ఎన్నో విధాలుగా బతమాలింది, వేడుకుంది. కానీ సాల్వుడు ఆమె మాటలకు అంగీకరించలేదు. అంబ జాలీగా ఏడ్చింది. కానీ సాల్వుడు హృదయం కరగలేదు. అంబను ఇక్కడ ఉండవద్దు, ఎక్కడికన్నా వెళ్ళిపో అని తరిమేశాడు. సాల్వుని ప్రేమకు దూరమయ్యాను. ఇటు సంసార సుఖానికి కూడా పనికిరాకుండా పోయాను. ఇంకా నాకేది దిక్కు? దీనికంతా కారణం భీష్ముడు. అతని వద్దకు పోయే ప్రయోజనం లేదు. అతని మీద పగ తీర్చుకోవాలి. మహాబలవంతుడైన భీష్ముడిని సాధించుటకు నాకు సాధ్యం కాదు. తపస్సుతోనే సాధిస్తాను అంటూ అంబ కొంతమంది మునీశ్వరులు తపస్సు చేసుకునే ప్రదేశానికి వెళ్ళింది. వారికి తన గాథ అంతా సవివరంగా చెప్పింది. అమ్మ, ఇది మహారాజులు చేసే పని. మాలాంటి సాధువుల వలన ఏమవుతుంది చెప్పు? పైగా నీవు సుకుమారివి. నీకు కఠినమైన ఈ తపోనిష్ట తగదు. నీ తండ్రి వద్దకు పో అని అన్నారు. అయ్యా, ఈ సమయంలో నేను నా తండ్రి వద్దకు కానీ బంధువుల వద్దకు కానీ ఏ మొహం పెట్టుకొని వెళ్ళను. కాబట్టి ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటాను. ఇది నా నిర్ణయం అని చెప్పింది అంబ. అంబ ఆ విధంగా అక్కడ ఉన్న మునులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడకు హోత్రవాసుడు అనే రాజర్షి వచ్చాడు. అంబను చూసి, ఈ కన్య ఎవరు? ఈ వనసీమలో ఏం చేస్తున్నది అని అడిగాడు. అక్కడ ఉన్న మునులు జరిగినదంతా సవివరంగా చెప్పారు. అంబా, నీవు వరుసకు నాకు మనవరాలివే అవుతావు.
నీ తప్పేం లేకుండా నీవు శిక్షించబడ్డావు. దీనికి నీవు తపస్సు చెయ్యడం ఎందుకు? దీనికి నేను మార్గం చూపుతాను. నీకు అపకారం చేసిన భీష్ముడి గురువు పరశురాముడు. అతని మాట భీష్ముడు తప్పక వింటాడు, నిన్ను తప్పక కాపాడతాడు. నీవు పరశురాముని వద్దకు వెళ్ళు అని పలికాడు. తాతగారు, ఇప్పుడు ఆ పరశురాముడు ఎక్కడుంటాడో కదా అని సందేహం వెళ్ళబుచ్చింది అంబ. ఇంతలో అక్కడ పరశురాముని శిష్యుడు అకృతవర్ణుడు అక్కడికి వచ్చాడు. అతనిని భార్గవరాముడు ఎక్కడా ఉన్నారు అని అడిగాడు హోత్రవాసుడు. అయ్యా, మీరు మా గురువుగారికి ప్రియమిత్రులు. మీ గురించి మా గురువుగారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. పరశురాముడు రేపు ఇక్కడికి వస్తున్నారు. ఆ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని పలికాడు. అందరూ సంతోషించాడు. మరునాడు పరశురాముడు ఆ ముని ఆశ్రమానికి వచ్చాడు. హోత్రవాసునుడు తక్కిన మునులను పరశురాముని సాదరంగా ఆహ్వానించారు. అర్ఘ్యపాద్యాలు సత్కరించారు. హోత్రవాసునుడు అంబను చూసి ఆమె చరిత్ర అంతా వివరంగా చెప్పాడు. పరశురాముడు అంబను చూసి, అమ్మ, నీకు హోత్రవాహనుడు ఎలాగో నేను అలాగే, నిశ్చితంగా ఉండు. నీ దుఃఖం నేను పోగొడతాను. నీకు ఇద్దరూ అవమానం చేశారు. ఒకరు సాల్వుడు, రెండవవాడు భీష్ముడు. వీరిలో ఎవరిని శిక్షించమంటావు అని అడిగాడు. ఓ మహానుభావ, నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సాల్వుడు భార్యగా స్వీకరించడు. అతన్ని దండించి ప్రయోజనం లేదు. దీనికంతకు కారకుడు భీష్ముడు. అతన్ని చంపడానికి తపస్సు చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగింది అని పలికింది. వెంటనే పరశురాముడు అంబని తీసుకుని నా వద్దకు వచ్చాడు. సరస్వతి తీరంలో విడిది చేస్తూ నాకు వర్తమానం పంపాడు. నేను వెంటనే ఆ గురువుగారు పరశురాముని వద్దకు వెళ్ళాను. ఆయనకు అర్ఘ్యపాద్యములు అర్పించాను. అతను నా వినమునకు సంతోషించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.